హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మేమైతే ఇంకా సాటర్డే రోజు నైట్ కరీంనగర్ నుంచి అయితే బయలుదేరిపోయాము. మళ్ళీ మండే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది కదండి, అందుకే ఇంకా అంటే వెళ్ళగానే ఇంకా ఇల్లంతా ఎలా ఉంటుందో ఏంటో అనేసి సాటర్డే రోజే బయలుదేరిపోయాము. అమ్మ అయితే రావట్లేదండి. మా మమ్మీ అయితే ఒక 1 వీక్ అలా తర్వాత వస్తారంట. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. అండ్ కారు ఇంకా చాలా లగేజ్ ఉంది, అవంతా మా మమ్మీ తీసుకొస్తారంట. మేమైతే ఓన్లీ మేము తెచ్చుకున్న లగేజే తీసుకొని వచ్చేసాము. మా హస్బెండ్ అండి అక్షయకల్పలో అది స్టాప్ చేయడం మర్చిపోయారంట. చూసారు కదా ఎన్ని పాల ప్యాకెట్లు అసలు ఈ వేస్ట్ అయిపోయాయి. డేట్ చూసాను, అది అంటే ఒక్కరోజు ముందు వచ్చి ఉంటే ఉండేవేమో. సో పాల ప్యాకెట్లు అన్నీ పాడైపోయి ఒక్కొక్కటి 50 రూపీస్ అండి. రాగానే అసలు బాధేసింది, ఇవి వేస్ట్ అయిపోయాయి అనేసి. ఇంకా మా హస్బెండ్ ఏమో కరెంట్ బిల్ కట్టలేదంట. ఇంట్లో మొత్తం చీకటిగా ఉంది. ఒక్కరోజే లేట్ అయిందండి, అయినా కరెంట్ కట్ చేశారు. కింద సెక్యూరిటీ దగ్గరికి అయితే వెళ్ళారు చూద్దామనేసి. అండ్ మెయిన్ అండి నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే, నాకు గులాబీ మొక్కలు మొత్తం ఎండిపోయాయి. ఫస్ట్ రాగానే ఇవి చూసేసి నా కళ్ళల్లోకి వెళ్ళి పట్ట నీళ్ళు వచ్చేసాయి. మా హస్బెండ్కి వెళ్ళేటప్పుడే చెప్పానండి, అంటే కన్నా గులాబీ మొక్కలు కింద పెడదామంటే పర్లేదు, బెంగళూరులో ఫుల్ వర్షాలు పడుతూనే ఉంటాయి, మన ఈ కార్నర్లోనే ఉన్నాయి కదా, ఏం పాడవ్వలే, ఏం కదా అని చెప్పారు. కానీ అసలు వర్షం పడినట్టుంది. మొత్తం చూసారు కదా ఎండిపోయాయండి. పాపం మొగ్గులు వచ్చిన చెట్లు కూడా ఎండిపోయాయి. ఎంత ఏడుపు వచ్చేసిందో నాకైతే. రాగానే ఇంకా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయిందండి వీటిని చూడగానే. ఇంకా కొన్ని మొక్కలు మాత్రం బాగానే ఉన్నాయి. ఇదేమో తమలపాకు అనుకుంటా, ఇది బాగానే ఉందండి. అండ్ అలోవెరా కూడా బాగానే ఉంది. కానీ నా గులాబీ మొక్కలే ఎండిపోయాయి, మంచిగా పువ్వులు పూస్తుండే. ఇలా అయితే అయిపోయాయి ఇంకా. కానీ ఇల్లు మాత్రం చూసారు కదా ఎంత దుమ్ముగా ఉందో. అన్ని విండోస్ వేసామండి, అయినా కూడా ఫుల్ దుమ్ము పట్టేసింది ఇల్లంతా కూడా. ఇంకా నాకేమో డస్ట్ ఎలర్జీ అయిపోయింది. అప్పటికే రాగానే బెడ్షీట్లు అవన్నీ కూడా ఇంకా అంటే క్లీన్ చేసేసాను, అయినా ఇంత మెస్సీగా ఉంది, ఇదంతా క్లీన్ చేయాలి. నాకేమో జలుబుకి ఇంకా ఆ తుమ్ములు, అబ్బా అసలు నాకే ఇలా ఉంది, మళ్ళీ పిల్లలకి ఎలా ఉంటుందో ఏంటో అని కంగారు వచ్చేసింది. ఇంకా చెట్లన్నీ కూడా కట్ చేశానండి, చూడాలి వాటికి వాటర్ వేస్తూ ఏమైనా మెడిసిన్ వేస్తాను, బతికితే చూద్దాము అనేసి ఇంకా నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. అండ్ నేనైతే అగారా బ్రాండ్ నుంచి ఈ డ్రై వెట్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకున్నానండి. ఇది యూస్ చేయడం కూడా చాలా ఈజీ. మనకైతే ఇలా సైడ్స్కి క్లిప్స్ లాగా ఇచ్చారు కదా, మనం ఇదైతే ఓపెన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇందులో అయితే మెయిన్ మోటార్ ఉంటుంది అండ్ ఒక డస్ట్ బ్యాగ్ అండ్ స్టీల్ డస్ట్బిన్ అయితే ఉంటుందండి. ఇది స్టీల్ అవ్వడం వల్ల మనము వెట్టేసినా కూడా రస్ట్ రాదు. అంటే నార్మల్గా మనకి స్టీల్ అయితే రస్ట్ రాదు కదండి. ఇదైతే 21 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. మనం హ్యాపీగా డ్రై వ్యాక్యూమ్ చేసుకోవచ్చు, వెట్ కూడా చేసుకోవచ్చు. కింద చూసారు కదా ఈ వీల్స్ మనకి 360 డిగ్రీస్ రొటేట్ అవుతాయి. ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం అయితే తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ వైర్ కూడా 5 మీటర్స్ వైర్ ఇచ్చారండి. సో మనం ఎక్కడైనా ప్లగ్ పెట్టేసుకొని హ్యాపీగా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి డిఫరెంట్ బ్రషెస్ కూడా ఇచ్చారు. ఏవి ఎలా యూస్ చేయాలనేది నేను చెప్తాను. అండ్ ఇదైతే ఎక్స్టెన్షనబుల్ ట్యూబ్ అండి, అంటే మనం కొంచెం హైట్ చేసేసుకోవచ్చు దీంతోనైతే. సో దీనికి ముందైతే ఇలా ఒక్కొక్క బ్రష్ కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇదైతే మల్టీపర్పస్ బ్రష్ అండి. అండ్ ఇదైతే క్రివైజ్ టూలు అండ్ ఇదైతే ఫ్లోర్ బ్రష్. ఇలా మనకి డిఫరెంట్ బ్రషెస్ అయితే ఇచ్చారు. ఏది ఎందుకు యూస్ చేయాలో మీకు చెప్తాను. ఈ హోస్ పైపును ఇక్కడ ఉంది చూసారు కదా, ఈ హోల్లో పెట్టేసి అక్కడ లాక్ అన్లాక్ కూడా ఇచ్చారు. సో మనమైతే ఇలా రైట్ సైడ్కి ఇది తిప్పినాం అనుకోండి, లాక్ అయిపోద్ది, అన్లాక్ అయిపోద్ది. ఈజీగా మనమైతే ఇలా పెట్టేసుకొని వ్యాక్యూమ్ క్లీనర్ అయితే యూస్ చేసేయచ్చు. ఎవరైనా కూడా యూస్ చేయవచ్చు అండి. అంటే నార్మల్గా అంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉన్నా కూడా హ్యాపీగా వాళ్ళు ఇంట్లోనే ఇలా నిల్చొనే యూస్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొక సైడ్ అయితే సక్షన్ ఇన్లెట్ అని ఉంటుంది, అందులో నుంచి మనకి ఎయిర్ వస్తుంది అన్నట్టు. మనం అది పెట్టేసామనుకోండి, ఆ ఎయిర్ అందులోనే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు, కవర్ చేసి ఇచ్చారండి. ఎందుకంటే మనం వెట్ వ్యాక్యూమ్ క్లీనర్ చేసినప్పుడు ఏదైనా పాడైపోద్దేమో అనేసి సో అలా కవర్ చేసేసారు. ఇక్కడ చూసారు కదా మీకు డెమో చూపిస్తున్నాను. ఈ దుమ్మంతా కూడా జస్ట్ 2 మినిట్స్లో రిమూవ్ అయిపోయిందండి. అసలు చూసి షాక్ అయిపోయాను. చిన్న పార్టికల్ కూడా లేకుండా అంత బాగా రిమూవ్ అయిపోయింది. ఇదైతే ఫ్లోర్ బ్రష్. సో ఫ్లోర్ బ్రష్తో మనం మంచిగా ఫ్లోరు, కార్పెట్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా మనకి ఇలా బ్రష్ లాగా ఉంది కదా, అండ్ ఈ స్విచ్ ఆన్ చేసేసి ఆఫ్ చేసేస్తే మనకి ఇలా బ్రష్ పైకి లోపలికి అయితే వస్తూ ఉంటుంది.
సో మనం దీంతోనైతే ఫ్లోర్ అంతా కూడా అండ్ సోఫాల కింద అన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ మల్టీపర్పస్ బ్రష్ అయితే మనము వాల్స్ అయినా ఇలా ఎక్కువగా దుమ్ము ఉందనుకోండి అవన్నీ కూడా ఈజీగా అబ్జర్వ్ అయింది. చూసారు కదా, నాకైతే భలే నచ్చేసిందండి ఇది. ఇంత ఈజీగా మనం అయితే హౌస్ క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ సర్వీస్ టూల్తోనైతే మనము ఇలా బూజుకి అండ్ వాల్స్ ఇవన్నీ హైట్ ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, మేమైతే ఇంకా వాల్స్ అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాము. ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోతుందో దానికైతే, అంటే సక్షన్ పవర్ అంత ఎక్కువగా ఉంటుందండి. సో నేనైతే ఫస్ట్ డ్రై అయి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా అంటే డస్ట్ అంతా కూడా ఇందులో కలెక్ట్ అయిపోయిందో. మనము ఇది ఎవ్రీడే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2-3 డేస్కి ఒకసారైనా క్లీన్ చేసేసుకోవచ్చు అండి, అంటే ఆ డస్ట్బిన్ అయితే. కానీ వెట్ క్లీన్ చేసినప్పుడు మాత్రం ఎవ్రీ టైం క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడైతే అబ్జార్బెంట్ బ్రష్తోనైతే ఇదంతా కూడా వెట్ అంతా కూడా క్లీన్ చేసేసాను. చూసారు కదా, పిల్లలు మనకి అన్ని ఏదైనా ఒలగబోసినా ఏదైనా చేసినా కూడా ఈజీగా మనకు క్లీన్ అయిపోతుంది ఒక 2 మినిట్స్లోనే. చూసారా, ఇందులోకి అయితే అబ్జర్వ్ అయిపోయింది. ఇంకా ఇది మాత్రం మనము వెట్ యూస్ చేసినప్పుడు మాత్రం మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. యూస్ చేశాక జస్ట్ వాటర్తో కడగాలి, ఇంకా ఏమి యూస్ చేయొద్దు. అంటే హాట్ వాటర్ అలా ఏమి యూస్ చేయకుండా నార్మల్ వాటర్తోనే కడిగేసుకోవాలి. మిగిలిన అన్ని పార్ట్స్ కూడా అంటే క్లీన్ చేసేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి అవి ప్లాస్టిక్ లేదంటే అల్యూమినియం ఇచ్చారు కాబట్టి అన్నీ కూడా ఐటమ్స్ అయితే క్లీన్ చేసేసుకొని రీయూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ డస్ట్ బ్యాగ్ అయితే మనం వాష్ చేసుకోవచ్చు, అంటే క్లాత్ లాగానే ఇచ్చారు కాబట్టి వాష్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అయితే నాకు బాగా నచ్చింది. కింద అయితే కామెంట్ చేస్తాను డిస్క్రిప్షన్లో, మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకో. బస్ అయితే మార్నింగ్ 7:30కే దింపారండి. రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం హౌస్ క్లీనింగ్ అయితే చేశాను. ఉప్మా చేస్తాను అన్నాను. మా వాళ్ళేమో, మా హస్బెండ్ మా పిల్లలు అంటే రుషిబాబు, ఉప్మానా వద్దు 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 బయటికి వెళ్దామన్నారు. అసలు ఉప్మా అస్సలు తినరండి. మేమేమో అంటే అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే మేమైతే ఎక్కువగా ఉప్మానే తినేవాళ్ళం మేము చిన్నప్పుడు. మా హస్బెండ్కి మాత్రం అస్సలు నచ్చదు. అత్తమ్మ వాళ్ళ సైడ్ అసలు ఉప్మానే తినరు, ఎక్కువగా ఇడ్లీలు దోశలు ఇవే తింటారు. సరే కదా అనేసి ఇంకా ఆశ టిఫిన్స్కి అయితే వెళ్ళిపోయి ఇడ్లీ వడ అయితే తింటున్నాము. అసలు టేస్ట్ మాత్రం ఇక్కడ చాలా బాగుంటాయండి. అంటే వడ ఉంటుంది కదా, ఎంత క్రిస్పీగా ఉంటుందో, దూదిలాగా ఉంటుంది. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు అంత బాగా రావట్లేదండి వడలు. మీకు ఎవరికైనా కొంచెం టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి. అంటే నేను అందరూ చెప్పే టిప్సే ఫాలో అవుతున్నాను, బట్ ఎందుకు అంత దూదిలాగా సాఫ్ట్గా రావట్లేదో నాకు అర్థం కాలేదు. ఒకసారి ఏమో అంటే పప్పు 2 అవర్స్ నానబెట్టాలనేసి 2 అవర్స్ నానబెట్టి చేశాను, అలా కరెక్ట్గా రాలేదు. అండ్ 6 అవర్స్ నానబెట్టేసి పప్పు వేసి చేశాను, అలా అయినా రావట్లేదు. అండ్ ఇడ్లీ నూక కలిపిన ఏం చేసినా ఇంత దూదిలాగా మాత్రం రావట్లేదండి. ఇవైతే ఇట్లా పిల్లలు కూడా ఈజీగా తినేలా ఉన్నాయి. చాలా బాగుండే టేస్ట్ అయితే. హ్యాపీగా తినేసి వచ్చేసాము. ఇంకా రాగానే ఇన్ని రోజులు లేము కదండి, ఇంకెన్ని పార్సల్స్ వచ్చేసాయో. ఇంకా నాకేమో ఎగ్జైట్మెంట్, నాకు మా పిల్లలకి ఇందులో ఏమున్నాయి అనేసి. చాలా వరకు బట్టలే ఉన్నాయి. అండ్ ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, నేను ఎందుకు ఒకటే ఫీడింగ్ గౌన్ వేసుకుంటాను, మీకు బట్టలు ఉన్నాయి కదా అనేసి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువగా తీసుకెళ్ళలేదండి. మా హస్బెండ్ ఏంటంటే, ఎందుకు అన్ని బట్టలు ఏం చేసుకుంటావు, ఇంట్లోనే కదా ఉండేది, ఎక్కువ వద్దు, లగేజ్ ఎక్కువైపోతుంది అని అసలు డ్రెస్సులే తీసుకురానియలేదు. అందుకే నేను ఇంకా అక్కడ ఉన్నన్ని రోజులు రిపీటెడ్ బట్టలే వేసుకుంటూ ఉన్నాను. కానీ ఇంకా ఇప్పుడు మాత్రం ఇంకా అంటే న్యూ ఇయర్ నుంచి అయితే కొంచెం మంచిగా రెడీ అయిపోయి రోజు అండ్ కొత్త బట్టలు వేసుకుందామని అయితే డిసైడ్ అయిపోయాను. అక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే కొన్ని నేను లాస్ట్ టైం ఒక ఆవిడ దగ్గర ఇక్కత్ ఫ్యాబ్రిక్తో కుట్టించాను కదా, నాకు అవి ఫ్రాకులు బాగా అనిపించాయి. ఈసారి అయితే కొంచెం పెద్ద ఫ్రాకులు కుట్టించుకున్నానులేండి, అవి కొంచెం చిన్నగా అయిపోయాయి. అందుకే ఇంకా పెద్దగా ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను, మళ్ళీ నచ్చాయి అనేసి. అండ్ ఇదైతే ఇంకొకటి ఎల్లో కలర్ ఫ్రాక్. నేను మీకు ఇవి క్లియర్గా షార్ట్ వీడియోస్ అయితే పెడతాను. అండ్ లంచ్లోకి అయితే గబగబా ఎగ్ కర్రీ అయితే చేశాను, రైస్ పెట్టేసి. అప్పటికే కొంచెం లేట్ అయిపోయిందండి, చిన్న బాబుకి అన్నము పప్పు క్యారెట్ వేసేసి పెట్టేశాను. ఇంకా మా కోసం అయితే ఇలా సింపుల్గా ఎగ్ కర్రీ చేశాను. ఎందుకంటే అవన్నీ సర్దుకుంటూ కూర్చున్నాను, 12:30 అయిపోయింది. ఇంకా 1కి ఆకలేసేస్తుంది కదా, అందుకే ఇంకా ఫాస్ట్గా చేసేసాను. అండ్ ఇంకా అంటే తెచ్చినవి సర్దుకునేవి కొన్ని అయితే ఉన్నాయి. అసలు అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఎవరు ఏం తెచ్చుకుంటారో నాకైతే అర్థం కాదు, కానీ నేనైతే చాలా డిఫరెంట్ ఐటమ్స్ తెచ్చుకుంటానండి. మా మమ్మీ ఇంట్లో కందిపప్పు ఎక్కువగా ఉందంట, కందిపప్పు పెట్టింది. నేను అసలు చూడలేదు ఇదన్నీ కూడా. అండ్ పల్లీలండి, ఇవి పల్లికాయ తీసుకొచ్చినట్టున్నారు మా డాడీ, అవన్నీ ఒలిచేసి ఈ పల్లీలు అయితే పెట్టేసింది.
నేనేమో డైట్ చేద్దాము మా హస్బెండ్ నేను అనుకుంటే మా మమ్మీ మాత్రం ఈ పల్లీలు ఇవి పెట్టింది. అండ్ లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా కూరగాయలు తీసుకొచ్చుకున్నాను అనేసి. కూరగాయలు మాత్రం మ్యాండేటరీ అండి అక్కడి నుంచి వచ్చేటప్పుడు. కానీ ఇన్ని కూరగాయలు ఏం చేసుకుంటాను చెప్పండి, అవి కూడా మునక్కాడలు కాకరకాయలు. మా రిషబాబు ఏమో అస్సలు సరిగ్గా అంటే పిల్లలు కాకరకాయ తినరు కదండి, దట్టు ఇంకా మునక్కాడలు కూడా ఎక్కువగా తినరు. కానీ నేను మునక్కాడలతో మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను, పిల్లలకి ఎలా పెట్టాలి ఏంటి అనేది. నేను మొన్న ఒక వీడియో చూశాను, ఆల్రెడీ ట్రై చేశాను, చాలా బాగుండే. మీకు ఒకసారి అయితే పెడతాను. అంటే మనం పప్పు ఉడకబెట్టుకున్నప్పుడే ఉడకబెట్టేసుకొని ఆ గుజ్జంతా తీసేసి ఓన్లీ పిప్పు ఉంటుంది కదండి అదంతా అదే వేసుకోవాలన్నట్టు. అలా వేసుకుంటే కూడా బాగుంటాయి. అండ్ ఇంకా కొన్ని అయితే మా క్లీనింగ్ ఆవిడకి ఇద్దాంలే, ఇన్ని ఏం చేసుకుంటాను చెప్పండి. అందుకే కొన్ని సగం అయితే నేను పెట్టేసుకొని ఇంకా సగం అయితే తనకి ఇద్దాము అనుకున్నాను. తనకు కూడా కాల్ చేసి చెప్పాలి, అంటే ఇన్ని రోజులు వెళ్ళిపోయాను కదా, మళ్ళీ అంటే ఇప్పుడు వచ్చాను అనేసి అయితే చెప్తాను. కానీ నాకు రోజంతా బాధగా అనిపించిందండి నాకు గులాబీ చెట్ల గురించే. అవి మళ్ళీ వాటర్ పోస్తే బతికితే బాగుండు, కొంచెమైనా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కాలీఫ్లవర్ కూడా పెట్టిందండి. నేనేమో ఎందుకమ్మా కూరగాయలు అంటే మా మమ్మీ చెప్తే విందు, దట్టు వచ్చేది 31st ఫస్టే కదండి, ఏం చేసుకుంటాను చెప్పండి ఇన్ని కూరగాయలు. ఎవరికైనా పక్క వాళ్ళకి పెడదామన్నా కూడా మనకి పెద్దగా పరిచయం కూడా ఎవ్వరూ లేదు. అదే బాధగా అనిపించిందండి. అసలు వచ్చేసామే కానీ ఇంకేం చేస్తాము, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అలా అండ్ మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఏమీ చేసుకోమండి. ఎందుకనేది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. నేను లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అస్సలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకోము మా ఇంట్లో. అదొక పెద్ద ఇన్సిడెంట్ లేండి, చెప్తాను మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే. ఇంక ఇవన్నీ కూడా పాడైపోతాయి కదా, అందుకే డప్పాలో అయితే మంచిగా టిష్యూ పేపర్ వేసేసి నీట్గా సర్దుతున్నాను. ఈ న్యూ ఇయర్కి అయితే రిజల్యూషన్ తీసుకున్నానండి, నేను మంచిగా కనిపించాలి అండ్ హెల్తీగా ఉండాలి అండ్ ఇల్లు కూడా నీట్గా మెయింటైన్ చేద్దాము. ఎప్పుడు అందరూ అంటే మీరు మెయింటైన్ చేయరని కామెంట్ చేస్తూ ఉంటారు కదా. సరే ఇంకా వాళ్ళ కామెంట్స్ కూడా కొంచెం సీరియస్గానే తీసుకొని ఇక నుంచి అయితే కొంచెం నాకు అంటే తోచినంత వరకు అయితే మెయింటైన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా మేమైతే ఇవి కూడా మమ్మీ అయితే ఇవి కూడా పెట్టింది, అవేంటి రాగులు అవి కూడా మిల్లెట్స్ కూడా పెట్టేసింది ఇంట్లో. ఇంకా అమ్మ కూడా వచ్చేస్తారు కదండి, డాడీ ఏమో మిల్లెట్స్ అంతగా ఎక్కువ ఇష్టంగా తినరు, ఇంకా అక్కడికే యూజ్ అవుతాయిలే అనేసి అవి కూడా పెట్టేసింది. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకొని కిందికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఆడిపిద్దాము కొద్దిసేపు, ఇంకా నేను ఇంట్లో పనులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు కదా. పాపం అండి మా హస్బెండ్ ఇంట్లో ఉంటే మాత్రం ఫుల్ టైం కిడ్స్కి ఇలానే స్పెండ్ చేస్తూ ఉంటారు. నేను ఆ ఇల్లు క్లీనింగ్ వల్ల నాకైతే ఫుల్ జలుబు చేసేసిందండి, ఇప్పటికీ హెడేక్గా అలా ఉంది. పోనీలే ఇంకా కొంచెం హాట్ వాటర్ హెడ్ బాత్ చేస్తేనన్నా తగ్గుద్ది అనేసి ఇంకా మంచిగా అయితే హెడ్ బాత్ అయితే చేసేసాను. ఇక్కడ అయితే ఇంకా హెడ్ బాత్ చేసిన వెంటనే అమ్మ చెప్పింది కుంకుమ అయితే పెట్టుకోవాలంట. అందుకే అండి ఫస్ట్ అయితే కుంకుమ పెట్టేసుకుంటున్నాను. ఏదో చెప్పిందండి ఎవరో తుమ్మక ముందో సంథింగ్, అంటే మనకి ఒక తుమ్ము రాకముందే అలా కుంకుమ పెట్టేసుకోవాలి, బొట్టు పెట్టేసుకోవాలంట బేసిక్గా. మీరు అలాంటివి ఫాలో అవుతారో లేదా కూడా కామెంట్ చేయండి. అమ్మ అయితే చెప్పింది, ఇంకెందుకులే అమ్మాయి అంటే చెప్పింది విందాం కదా అనేసి అయితే అప్పటి నుంచి అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇది ఈ కుంకుమ ఇవైతే నేను లాస్ట్ టైం వేములవాడ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. ఈ బ్యాంగిల్స్ కూడా తెచ్చుకున్నాను, కానీ అవి నేను 2-6 తీసుకున్నట్టున్నాను. ఎంత అసలు ఏదైనా హడావిడిగా అయిపోద్దండి, అస్సలు లూజ్గా అయిపోయాయి. ఇంకేం చేస్తాను, అలాగే 3 జతలు తెచ్చుకున్నాను. చూడాలి ఇంక ఇవి ఎవరికైనా ఇచ్చేస్తాను. ఏం చేసుకుంటున్నా, అదేమో 2-4 సైజు, అవేమో నాకు తెలిసి 2-6 ఉన్నాయేమో. సో ఇంక ఈ గాజులు కాదు. అండ్ డైలీ మనమైతే మట్టి గాజులు వేసుకోవాలంట చేతికి, అందుకే మీరు చెప్తూ ఉంటారు కదా అక్క గాజులు ఎందుకు వేసుకోరు అనేసి. షూర్గా ఇప్పటి నుంచి చూడండి నా వీడియోలు, ప్రతి వీడియోలో నేనైతే గాజులు మాత్రం మ్యాండేటరీగా వేసుకుంటాను. బొట్టు గాజులు ఇలాంటివి అయితే ఇంకా మ్యాండేటరీ అనుకుంటున్నాను. చూడాలి మరి ఎంతవరకు. మా చిన్నబాబు లాగేస్తాడండి. నార్మల్గా అయితే చిన్నబాబు ఏం చేస్తాడంటే మనం బొట్టు పెట్టుకున్నాం ఇప్పుడు గాజులైనా కూడా పట్టుకొని గట్టిగా లాగేస్తాడు. ఆ గాజు గ్లౌజ్ అవి ఏమైపోతున్నాయంటే తెగిపోతాయండి. అంటే గట్టిగా లాగేసరికి అవి కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా తెగిపోవడము. ఒకసారి అయితే ఋషికి బ్లడ్ వచ్చింది, అప్పటి నుండి నాకు భయం పట్టేసుకుందండి. ఎందుకులే అనేసి మ్యాక్సిమం వేసుకోను, లేదంటే ఎవరిదైనా థ్రెడ్ బ్యాంగిల్స్ అలా అయినా తీసుకుంటాను. ఇంకా నేనైతే మంచిగా రెడీ అయిపోయాను. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా వేడి నీళ్ళతో హాట్గా బాత్ చేసినాకైతే ప్రశాంతంగా అనిపించిందండి.
ఇల్లు కూడా నీట్‌గా సర్దుకున్నాను. పెద్దగా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే స్నాక్ ఐటెమ్స్ అవి తెచ్చుకోలేదు. ఇవే పల్లికాయలు ఇవే తెచ్చేసుకున్నాను. నాకేమో అంటే ఎక్కువగా ఇంట్లో ఎవ్వరు తినరండి. నేను తినను బేసిక్‌గా. మా హస్బెండ్ కూడా ఇంకా తిని అక్కడ ఫుల్‌గా ఫుడ్ తినేసి లావైపోయాను. ఇక నుంచి అయితే డైట్ ఎక్కువగా ఏమీ వద్దు అని చెప్పారు. అండ్ నేనైతే మనీ సేవింగ్ బాక్స్ కూడా తీసుకున్నామండి. నేను ఇక నుంచి అయితే అనుకుంటున్నాను ఇందులో మనీ సేవ్ చేసేసి ఇయర్‌కి ఒక్కసారి మేము ఏదైనా హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళకి అలా చేద్దాము. మా కోసం కాకుండా అలా ఆ పర్పస్‌లో మనం మనీ సేవ్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాము. చూడాలి. ఎప్పుడైనా నేను మా హస్బెండ్‌కు మ్యాక్సిమం చాలా డిఫరెన్స్ ఉంటదండి. అంటే మాది లవ్ మ్యారేజ్ అయినా కూడా అంటే సింక్ అయితే ఎక్కువగా ఉండదు. ఆయనకి కొన్ని ఇష్టం ఉంటాయి. నాకు ఎక్కువగా ఇష్టం ఉండదు. కానీ ఒక 2, 3 విషయాలు మాత్రం ఇద్దరిలో కామన్ అండి. నాకు అవి బాగా నచ్చుతాయి కూడా. అవేంటంటే మా హస్బెండ్ నేను అంటే నార్మల్‌గా అనుకున్న వాళ్ళ కోసమైతే ఎక్కువగా మనీ విషయంలో అయితే ఆలోచించమండి. అంటే ఫైనాన్షియల్‌గా అయితే మేమిద్దరం ఎలా ఉంటామంటే అంటే నార్మల్ లైట్ తీసుకుంటాము చాలా విషయాలు కూడా. అంటే బడ్జెట్ లెక్కలేసుకోవడము ఇలాంటివైతే ఏమి ఇప్పటివరకు నా మ్యారేజ్ అయిపోయి 5 ఇయర్స్‌లో ఒక్కరోజు కూడా మేము అమ్మో! ఇంత ఖర్చయిపోయిందా? ఇవి చేశామా? వీళ్ళకి ఖర్చు పెట్టామా? అలా అయితే ఏమీ వేసుకోము. నేను అంతే అండి. పెద్దగా వేటి గురించి కూడా అంటే డబ్బుల విషయంలో మాత్రం అనుకున్న వాళ్ళకి అంటే అనుకున్న వాళ్ళకి మాత్రం మా హస్బెండ్ అయినా నేనైనా ఇద్దరము ఆలోచించము. అదొకటి గుడ్ థింగ్. ఇంకొకటేంటంటే బడ్జెట్ ఎక్కువగా వేసుకోము. అంటే ఇంకా మీరు అనుకోవచ్చు మీకు ఎక్కువ డబ్బులున్నాయేమో అలా అని. అలా కాదండి. ఆయన ఏమంటారంటే ఇప్పుడు మనం ఏది ఖర్చు పెడుతున్నా కూడా వేస్ట్‌గా అయితే ఏం పెట్టుకోం గదా! మన కోసమే ఖర్చు పెట్టుకుంటున్నాం గదా! సంపాదించేది ఇంకా మన కోసమే గదా! అలా అనైతే ఇంకా ప్రతి దానికి నువ్వు మైక్రో లెక్కలేయకుండా ఎక్కువ సంపాదించే దాని మీద గురించి ఆలోచించు. మనమైతే వేస్ట్‌గా ఏం ఖర్చు చేయట్లేదు. సింపుల్‌గా ఉంటున్నాము. సింపుల్ లైఫే ఉంటుంది కదా మనకైతే అంటూ ఉంటారు. అది కూడా కరెక్టే అండి. నాకు పెద్దగా అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మాకు షో ఆఫ్ చేసుకోవడం కూడా అస్సలు ఇష్టం ఉండదు. మేబీ నేను కొంచెం ఎక్కువ అంటే ఆ మధ్య ఉండేదేమో. బట్ చాలా అంటే దాన్ని ఏమంటారు మన ఒక దాన్ని రన్నింగ్ రేస్‌కి బ్రేక్ పడినట్టు నా లైఫ్‌లో అయితే ఆల్రెడీ ఒక పెద్ద బ్రేక్ పడిపోయిందండి అక్కతోనే. ఇంక అప్పటి నుండి మేమైతే అంటే ఈ షో ఆఫ్ ఇదంతా కూడా మానేసాము. అది అంటే 3 థింగ్స్. ఒకటి బడ్జెట్ అంతగా పెద్దగా ఆలోచించము. అనుకున్న వాళ్ళ కోసం ఏమైనా చేస్తాము. అండ్ ఈ షో ఆఫ్ ఉండదు. మా హస్బెండ్ కూడా చూసారు కదా! అంత మంచి అంటే ఆయన జాబ్ పెద్దదే అంతా అయినా కూడా చాలా సింపుల్‌గా ఉంటారు. నేను కూడా అలానే ఉండాలి అని డిసైడ్ అయిపోయానండి. అండ్ ఎవరైనా ఏదైనా అంటే చటుక్కుమని ఆన్సర్ అయితే చెప్పనండి. అది మాత్రం అంటే నాది నేనే అనుకుంటాను. నాకు ఇప్పుడు ఫర్ సపోజ్ మా అత్తమ్మైనా ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, చటుక్కుమని నా నోటి నుంచి అయితే ఒక్క మాట కూడా స్లిప్ అవ్వదు. ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి మా హస్బెండ్‌కి ఎవరంటే ఎక్కువగా ఇష్టము. అలాంటి వాళ్ళని మాత్రం నేను అసలు ఆయనకి దూరం చేయను. నేను కూడా దూరం చేసుకోను. ఎందుకంటే ఇంకా ఆయన బాధపడుతూ ఉంటారండి. అందుకే వాళ్ళు ఒకవేళ ఏదైనా అన్నా కూడా ఆలోచించి మరీ ఆన్సర్ చెప్తాను. పాపం మా మమ్మీ వీళ్ళ మీదకి అనుకోండి ఏదైనా చిటుక్కుమని ఆన్సర్ చెప్పేస్తాను కానీ వాళ్ళ మీదకి ఏమి చెప్పను. అలాగే మా హస్బెండ్ కూడా అంతే. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారనుకోండి చాలా బాగుంటారు. అంటే నార్మల్‌గా అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతారు. ఇది ఇలానే ఎందుకుంది? ఇది చేయలేదా? అలా ఉందా? అలా ఏమీ అనరు. అంటే అడ్జస్ట్ అయిపోయి ఉంటారు. నేను అంతే సేమ్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సేమ్ మేము అలానే ఉంటాము. ఇంకా 2025లో కూడా మా లైఫ్ ఇలానే ఉండాలి. సింపుల్‌గా ఉండాలి. పెద్ద ఆర్భాటాలు లేవు. పెద్ద కోరికలు లేవు మాకైతే. ఇలా సింపుల్ లైఫే గో ఆన్ అయిపోతే సరిపోతుంది అనుకుంటున్నాము. మెయిన్ మాకు ఫోకస్ అంతా మా కిడ్సే అండి. కిడ్స్ కొంచెం మంచిగా వాళ్ళు చదువుకొని మంచిగా ఉంటే చాలు అనిపిస్తుంది. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీలోన మేమైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే అండి. ఇప్పుడు కానీ మా హస్బెండ్ చూడండి నార్మల్‌గా అంటే గవర్నమెంట్ స్కూల్‌లో అలా నార్మల్‌గా చదువుకున్న మంచిగా సెటిల్ అయిపోయారు. మా తమ్ముడు అంతే. ఇప్పుడు మా తమ్ముడు కూడా చూడండి మంచిగా అంటే అబ్బాయిలది అనేది అలా రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. నాకు వీళ్ళిద్దరిని చూస్తే బాగా అనిపిస్తుంది. ఏ చెడు హ్యాబిట్స్ ఉండవు అండ్ మంచిగా ఉంటారు. నా కొడుకులు ఇలా ఉంటే సరిపోతుందండి. వాళ్ళు పెద్ద పెద్దగా ఆస్తులు సంపాదించకపోయినా మంచి బిహేవియర్ ఉండి అండ్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులను పట్టించుకోక అలా ఉంటారు కదా. బట్ నేను చూసిన మనుషులైతే మంచోళ్ళండి. అంటే నా లైఫ్లో ప్రజెంట్ ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు అదంతా అంటే
అంటే డిఫరెంట్ పీపుల్ని అయితే చూస్తాం కదా మనము. ఇంకా నా లైఫ్ అయితే బెటర్ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అయితే. ఎందుకంటే కొంతమంది మనుషులు ఉంటారండి ఎక్కువ డబ్బుల గురించి అలా ఉండే వాళ్ళు కూడా ఉండుంటారు. వైఫ్ని టార్చర్ చేయడము డబ్బుల కోసము అలా ఉండే మనుషుల్ని చూశాను. ఇలాంటి మనుషుల్ని కూడా చూశాను. మా తమ్ముడైనా మా హస్బెండ్ అయినా మంచిగా ఉంటారండి. అసలు ఒకరి డబ్బులు రావాలి అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు. మా అమ్మ మన నాన్న నాకు ఒకటే చెప్తారు, ఒకటే దీవిస్తారు, నువ్వు ఎప్పుడైనా ఒకరికి ఇచ్చే పొజిషన్లోనే ఉండాలమ్మా. అది ఎవరైనా కానీ నువ్వు ఇచ్చే పొజిషన్లోనే ఉండాలి, కానీ తీసుకునే పొజిషన్లో అస్సలు ఉండకూడదు అనేసి ఎప్పుడు నన్ను బ్లెస్ చేస్తూ ఉంటారు. దేవుడి దయ వల్ల అలానే జరగాలని నేను కోరుకుంటూ ఉంటాను. నేను ఎవరి నుంచి అంటే నార్మల్గా అమ్మ పుట్టింటి నుంచి కూడా పెద్దగా ఏం ఎక్స్పెక్ట్, ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, మేము ఉన్నా లేకపోయినా నువ్వు ఒకరికి హెల్ప్ చేసే పొజిషన్లోనే ఉండాలనేసి అమ్మ నాన్న అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారండి. అండ్ మాకైతే బ్యాక్ పిచ్చింగ్ కూడా అస్సలు ఇష్టం ఉండదండి. ఏంటంటే జనాలు మన ముందర బాగానే ఉన్నట్టు మనతో నైస్గానే మాట్లాడతారండి, మళ్ళీ మన వెనకాలేమో మన గురించి బ్యాడ్గా అలా మాట్లాడుతూ ఉంటారు కదా. నాకు అలాంటి జనాలు అయితే అస్సలు నచ్చదు. మేమైతే అలా చెయ్యమండి. నేను నా అనుకున్న వాళ్ళని అయితే ఎప్పుడూ బ్యాడ్గా అయితే అనుకోను, కానీ జనాలు ఉంటారులేండి అలా అనుకునే వాళ్ళని కూడా, ఇంకా అలాంటి వాళ్ళని అయితే లైట్ తీసుకోవడమే. మేమైతే ఒకటే అనుకుంటాము, మన ఎదుటి వాళ్ళు మనతో ఎలా ఉన్నా కూడా మనము వాళ్ళతో మంచిగా ఉంటే సరిపోతుంది. ఇంకా వాళ్ళకే ఆ దేవుడే చూసుకుంటాడు. అలా మన గురించి బ్యాడ్గా అనుకునే వాళ్ళ గురించి అయితే అనుకుంటూ ఉంటాము అంతే. ఇంకా అలాంటి వాళ్ళకి చెప్పినా కూడా మైండ్ సెట్ మారదండి. ఇంకా వాళ్ళని లైట్ తీసుకొని లైఫ్లో హ్యాపీగా ఉండడమే బెటర్. ఇంకా అలా ఫుల్గా వెజిటేబుల్స్ వేసేసి వెజిటేబుల్ రైస్ అయితే చేశాను. దానికి కాంబినేషన్గా అయితే మంచిగా ఆమ్లెట్ కూడా వేశాను. ఫుల్గా వేడి అన్నం అయితే తినేసాము. చూసారు కదా, తక్కువ క్వాంటిటీయే వేసానండి. చిన్నబాబు కూడా తినేస్తాడు అలా. అంటే నార్మల్గా కారం వేయకుండా నేనైతే ఒక్కటే పచ్చిమిర్చి వేసి చేశాను కదా, చాలా ఇష్టంగా తింటాడండి అలా చేసి పెడితే. ఇంకా ఫుడ్ అంతా తినేసి గిన్నెలన్నీ బయటేసి కిచెన్ అంతా క్లీన్ చేశాను. మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ నేను వాల్ స్టిక్కర్స్ అతికిస్తున్నాను కదా, అప్పుడు కామెంట్ చేశారు, అక్క ఈ మ్యాజిక్ డస్టర్స్ తీసుకోండి పోతాయి అనేసి, అంటే వాల్స్ పైన ఏమైనా పెన్ మరకలు అవి. సరే కదా ఆవిడ అంతగానే చెప్తున్నారు ప్రేమగా అనేసి అయితే ఆర్డర్ చేశానండి. నేను మీషోలో ఆర్డర్ చేశాను ఫస్ట్ టైము. ఇవి మాత్రం చాలా బాగున్నాయండి, నిజంగానే రిమూవ్ అవుతున్నాయి. కానీ ఈ ఎరైజర్స్ ఏంటంటే 1-2 మరకలు ఉన్న వాళ్ళకైతే ఈజీ అండి. మా ఇల్లంతా గోడలు మొత్తం మా వాళ్ళు మొత్తం గీసేశారు. ఇంకా ఇన్ని క్లీన్ చేయాలంటే ఇంకా నాకు ఒక 5-6 రోజులు పడుతుందేమో, అంత ఎక్కువగా ఉన్నాయి. కొంచెం గట్టిగా స్క్రబ్ చేస్తే పోతున్నాయి. మా హస్బెండ్ ఏమో పెయింటే పోతుందేమో, నువ్వు అంత గట్టిగా గీకకు అని అంటున్నారు. లేదండి ఇదైతే బాగుంది. సో కానీ చెప్పాను కదా, అమ్మో ఇంత పెద్ద హౌస్ని క్లీన్ చేయడం మా వల్ల కాదు. ఏమో అండి మా ఓనర్ అంట ఈ హౌస్ని సేల్కి పెట్టారంట, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఇంకా మేము ఇందులోకి వెళ్ళి వెకేట్ చేయాల్సి వస్తుందేమో, చెప్పలేము ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అయితే చూద్దాము ఏం జరుగుద్దో. అంటే హౌస్ చూడ్డానికి అయితే కొంతమంది అయితే వస్తున్నారు. ఇంకా వాళ్ళు కొత్త ఓనర్స్ వస్తే మేబీ రెంట్ చేంజ్ చేయడం అలా చేస్తూ ఉంటారు కదా. ఇంకా అప్పుడైతే అలా చేస్తే మాత్రం హౌస్ అయితే షిఫ్ట్ అయిపోయి ఈసారి అయితే కొంచెం మంచిగా అంటే కమ్యూనిటీ దాంట్లోకి వెళ్దాము, పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుందేమో అనుకుంటున్నాము. చూడాలి, ఏదైనా అదే దేవుడు టైం వస్తుంది అంటారు కదా, టైం వచ్చినప్పుడు జరిగేవి జరగకుండా మానవు. అండ్ దేవుడు అయితే మనకి లైఫ్లో అన్నీ నేర్పిస్తాడండి, కష్టాలు సుఖ అన్నీ నేర్పిస్తాడు మనకి. అంటే కొంతమందికి త్వరగా నేర్పిస్తాడు, కొంతమందికి లేట్గా నేర్పిస్తాడు, బట్ నేర్పించడం మాత్రం గ్యారెంటీ అనేది నేను నమ్ముతాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తానండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.